రాజకీయంలా ముంగటొగలాగు పడితే వెనకాలొగలుంటారబ్బా. అప్పట్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ లెక్క, జగన్కు విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి లెక్క, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి మిత్రా లెక్క అనుకోరాదుర్రి. అట్లనే తమిళనాడుల జయలలితకు శశికళ. రాజకీయాలు బిజినెస్లు ప్రతొక్కటి ఈమె చూసుకునేది. ఇప్పుడు గీముచ్చడ దేనికి అంటారా? అవు చిన్నమ్మనే కొత్త పార్టీ పెడుతున్నది. మళ్ళా పిల్ల ఉట్టక ముందుకే కుల్ల ఉట్టినట్టు పార్టీ పేరు చెప్పక ముందే జెండా ఎగిరేసింది. జయమ్మ జయంతి మంచి ముహూర్తం అని. అసెంబ్లీ ఎలక్షన్ లో పక్కా పోటీ చేస్తారట, పతారా ఏందో చూపిస్తారట. అమ్మ కాలం చేసినాక నమ్మి సీఎం ని వేస్తే పళనిస్వామి మోసం చేసిండు అన్న డిఎంకేలా నన్ను బయటికి నూకేసిరని బాధపడ్డది అభిమానులకు చెప్పుకుంటా. శశికళ మేడం చరిత్ర తెలుసు కదా, జయలలిత మేడానికి నీడ లెక్క. ఏలువడి ఆమెదైనా వ్యవహారాలన్నీ ఈమెనే చూసుకునేది. గట్ల చిన్నమ్మ అని పేరు పోయి పార్టీ మీద పెత్తనం సంపాదించింది మంచిగానే. అయితే 9 ఏళ్ల కిందట జయలలిత మేడం కాలం చేసుడుతోటి అన్న డిఎంకే పార్టీకి అధ్యక్షురాలు అయ్యింది గాని సీఎం కావాల్సిన మోపుకి ఆస్తుల కేసులు చేయబట్టుకే జైలుకు పోయింది. అమ్మ వచ్చినాక మళ్ళా పెత్తనం చేస్తట్టుందని పార్టీలకి సస్పెండ్ చేసారు. కానీ సీఎం పళనిస్వామికి చిన్న సీఎం పన్నీర్ గారికి వడిరాక 2 ఆకుల గుర్తు పార్టీ 2 గ్రూపులు అయి పతారా తగ్గింది. అసెంబ్లీ ఎలక్షన్ లో వస్తే చిత్తులు ఓడిపోయినాక గప్పుడు చల్లబడ్డారు. శశికళమ్మ బెయిల్ మీద బయటకు వచ్చిన పార్టీల సందు దొరకాలి. నా తడాకా ఏందో చూపిస్తాను అప్పట్లో జయమ్మ సమాధి కాడ శపథం పట్టిందులో. ఇన్ని రోజులు సప్పుడు కాకుంటుండి ఎలక్షన్లకు ముంగట కొత్త పార్టీ జెండా ఎగిరేసింది అన్నట్టు. అయితే తమిళనాడులో టగ్ ఆఫ్ వార్ ఉంది ఆల్రెడీ. ఇటు డిఎంకే అటు అన్న డిఎంకే నడిమిట్ల హీరో విజయ్ పెట్టిన టీవీకే సందు కోసం చూస్తున్న బీజేపీ. మరిగా ఓటర్ దేవుల దీవనార్తి ఇవ్వకుంటుందో గానీ చిన్న మొచ్చరుతోటి రాజకీయం అయితే మంచి రంజు మీదకి వచ్చినట్టే.